ద్రోహానికి వంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల్లో గెలవడం కోసం ఎంతటి దిగజారుడు మాటలైనా కూడా హామీ ఇస్తాం, తర్వాత మోసం చేస్తాం అనే దానికి గడచిన 15 మాసాలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు, చేస్తున్న ప్రకటనలు, నిర్ణయాలు దానికి కారణం. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు వలవేసి ఓట్లు రాబట్టుకొని అధికారం చేజిక్కించుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక ఒక్కసారి నెమరు వేసుకుంటే 42% రిజర్వేషన్లు ముమ్మాటికి బీసీలకు అమలు చేసి తీరుతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. బీసీలకు సబ్ ప్లాన్ చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీసీలలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి వాళ్ళ నుండి అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం, చాలా గొప్పగా వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అన్నీ గంగలో కలిపిన్లు. సంవత్సరానికి 20,000 కోట్లు కాదు కదా, పోయినసారి 9,000 కోట్లు మాత్రమే ప్రతిపాదించిళ్ళు. ఖర్చు ఆ మేరకు కూడా లేదు. ఈ సంవత్సరం బడ్జెట్లో 11,000 కోట్లు ప్రతిపాదించిళ్ళు. కేటాయింపులు, ఖర్చులు సమయం గడిస్తే కానీ తెలియదు. చట్టబద్ధత ఊసే లేదు. కోర్టులు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలన్నీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే, కోర్టు కూడా దాని విషయంలో తప్పుపడితే బీసీ కులగణన లేదా రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకేసి కొంత కార్యక్రమం చేసింది. చేసిన కార్యక్రమం కూడా అంతా తప్పుల తడకే. ఈరోజు మరి మేమందరం కూడా మొన్న ఇటీవల జరిగినటువంటి శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో బీసీ బిల్లును తీసుకొస్తే ఏ పార్టీ కూడా దాని మీద ఎటువంటి కామెంట్ చేయకుండా ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో బిల్లులను పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లులు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియట్లేదు. బిల్లు ఢిల్లీకి పోకముందే ఇది ఎవరు చేసిండ్రు? బిల్లును తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వాన కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ బిల్లు చట్టరూపం దాల్చాలి అనంటే దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటుంది. దాన్నంతా ఫాలో అప్ చేసి బిల్లు చట్టం అయ్యేంత వరకు కూడా 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా పనిచేయాల్సింది, దాన్ని సాధించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంది? మేమందరం శాసనసభ, శాసన మండలి వేదికగా అధికార పార్టీకి సూచన చేసినాం. మీరు ఈ బిల్లు మనం ఢిల్లీ స్థాయిలో తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే తప్ప అమలుకు నోచుకోదు. కాబట్టి గతంలో తమిళనాడు ప్రభుత్వం ఇటువంటి బిల్లును 9th షెడ్యూల్లో చేర్చుకోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను చాలా బలమైనటువంటి శక్తిగా ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవడం జరిగింది. అదే ప్రక్రియను మనం కూడా సీరియస్గా తీసుకొని మీరు ముందు నడవండి, మీ వెంట మేముంటాం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకోన్ముఖంగా బీసీల విషయంలో సుముఖంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్ పార్టీ డెలిగేషన్ని తీసుకుపోండి, రాహుల్ గాంధీ గారిని ఇన్వాల్వ్ చేయండి. వెరసి ఢిల్లీ మీద ఒత్తిడి తేవడం ద్వారా మాత్రమే 9th షెడ్యూల్లో చేర్చుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తే, ఇప్పుడు దానికి భిన్నమైనటువంటి పందాలో ఈ ప్రభుత్వం, మరి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే లీడ్ తీసుకుపోవాల్సిందే. ప్రభుత్వమే లీడ్ తీసుకొని అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేయాల్సిందే. స్వయంగా రాహుల్ గాంధీ కూడా వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారనేటువంటి మాట చెప్పింది. కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ చేసి ఒత్తిడి తెస్తే సాధ్యమయ్యేదాన్ని. అంటే బీసీల పట్ల మాట ఇవ్వడం, మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానంగా ఉంది. కాబట్టి ఏ మాత్రం 42% రిజర్వేషన్లు సాధించకుండా పోతే దాని పర్యవసానాలకు, పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుంది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పార్టీగా, దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీగా, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా ఇచ్చినటువంటి హామీ అమలు బాధ్యత కూడా వాళ్ళదే. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఈ కపట నాటకాలతోని
బీసీ సమాజాన్ని ఏమార్చలేరు. బీసీ సమాజం చైతన్యవంతమై కూర్చున్నది. ఇవాళ ఎక్కడ చూసినా బీసీలు న్యాయసమ్మతమైనటువంటి మా వాటా కావాలనేటువంటి నినాదం ప్రతి ఇంట మారుమోగుతున్నది. కాబట్టి మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో ఈ బిల్లు చట్టం 9th షెడ్యూల్లో చేర్చబడేంత వరకు మీరు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమాలకు మేము సహకరిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే మీరు అవలంబిస్తున్నటువంటి విధానం మాత్రం పూర్తిగా బీసీలకు ద్రోహం చేసేదిగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.